తప్పకుండా ఆ అమ్మవారి దీవెనల కోసం ఆదివాసులు ఆదివాస ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు 67-68 సర్పంచులు 72% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి పొదుపు తట్టి కాపాడే ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీకు తెలియదు కాదు, ఈ అశ్వరావుపేట గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టాలు ఏవైతే చూశానో ముఖ్యంగా ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చేయంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఆ ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా 3,500 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశ్వరావుపేటకి 4,500 ఇవ్వడం జరిగింది. 4,500 ఇచ్చేదే ఇవ్వనైతే ఇవ్వగలిగాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యో శ్రీరన్న నాకు ఇల్లు రాలేదు, అయ్యో ఆదినారాయణ గారు నాకు ఇల్లు రాలేదు అని ఎక్కడికి వెళ్ళినా నా ఆడబిడ్డలు అడుగుతున్న మాట నిజం, ఆడబిడ్డలు అడిగేది కూడా నిజం. ఎందుకంటే ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి 10 నియోజకవర్గానికి 1,000 ఇల్లు ఇచ్చిన 10 సంవత్సరాలలో 10,000 ఇవ్వగలిగే వాళ్ళు 1000 కాదు కదా, 10 ఇల్లు కూడా ఆనాడు ఇవ్వని కారణంగా పేదవాడి కళ అట్లా అందన ద్రాక్ష పండులా మిగిలిందే తప్ప ఆ కళని పేదోడి ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు, సన్నబియ్య విషయంలోనే కాదు, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలోనే కాదు, పేదవాడి కోసం, పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు రాబోయే 3 సంవత్సరాలే కాదు మళ్ళీ ఎన్నికల్లో కూడా మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది. ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో, చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు దీవించారు, ఈనాడు మిమ్మల్ని గెలిపించారు. నిస్వార్థంగా పేదవాడికి మంచి చేసే కార్యక్రమంలో సర్పంచులందరూ పాలుపంచుకోండి. వ్యక్తిగతంగా మీకేమైనా ఇబ్బందులు